10 ఏండ్ల సంది అటు పోయి ఇటు పోయి ఆయనోళ్ళే కొట్టుకొని తిట్టుకొని తిప్పలబడి ఆఖరికి అధికారంలోకి వచ్చిర్రు. ఇక మరి ఉత్తగా ఎట్లుంటారు? మనం అంటే ఏంటిదో చూపియాలి, మన పంతనం ఎసొంటిదో చూపియాలి అన్నట్టే చేస్తుర్రు షే పార్టీ లీడర్లు. అన్నిటికి మించి తెలంగాణ ప్రాజెక్టుల మీదనే గట్టిగా నజరేసిర్రు. వచ్చేదెంత, పోయేదెంత, ఇచ్చిందెంత, తెచ్చిందెంత అన్ని బయటికి గుంజుతుర్రు. ఇక చూడుర్రి, డైరెక్ట్ పైసలు కావాలని పెద్ద సార్లకే ఫోన్లు చేస్తుర్రు మంత్రులు. మీ మధుర బ్రాంచ్కి కానీ మీ మధుర నియోజకవర్గానికి వైరా ప్రాజెక్టుకి నీళ్లు ఇవ్వాలంటే నాకు చిన్న అమౌంట్ 70 కోట్లే. నేను వచ్చేసరికి మీరు సంతకం పెట్టి రిలీజ్ చేయాలి. మీరు ఢిల్లీలో ఉండండి, అమెరికా నాకు అనవసరం. మీ సెక్రటరీకి చెప్పి నాకు 70 కోట్లు ఇమీడియట్గా ఇచ్చేస్తే పని, ఎందుకంటే అది బ్లాక్ అయి ఉంది. ఓన్లీ 70 crores కి నీకు నీళ్ళు ఇచ్చేస్తా, 1,00,000 ఎకరాలకు ఇస్తా. అగ చూసిర్రా, మీరు ఢిల్లీలోనన్నా ఉండుర్రి, అమెరికానన్నా పోన్రి, నాకైతే 70 కోట్లు కావాలి, పనంతా ఆగిపోయింది ఇక్కడ అన్నట్టు అడిగిండు సారు. అవుగాని ఫోన్లో ఇటు దిక్కు మాట్లాడింది మంత్రి తుమ్మల సారు. మరి అటు దిక్కేవాళ్ళు అనుకుంటారా? ఇంకేవాళ్ళు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు. పైసలు కావాలి అని తుమ్మల సారు డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రికే ఫోన్ కొట్టిండు. అట్నుంచి బట్టి సారు కూడా సరే గట్లయితే గట్లనే ఎమ్మట సంతకాలు చేస్తా అన్నట్టు చెప్పిండు. మరి ఇక పబ్లిక్కు పనికొచ్చే పని ఆలస్యం కావద్దు అన్నట్టు మాట్లాడుకున్నారు ఇద్దరు మంత్రులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట కాడ అవుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు యాందాకొచ్చినాయో తెలుసుకొనికే పోయిండు తుమ్మల సారు. ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకొని కారెక్కి సోరంగంలకు పోయిండు. 1/2 కిలోమీటర్ లోపలికి పోయి ఆఫీసర్లతో మాట ముచ్చట చేసిండు. 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు చేసిర్రాట. ఇప్పటికైతే ఇంకో 70 కోట్లు ఖర్చు పెడితే తొలుత 1,00,000 ఎకరాలకు నీళ్లు వారియొచ్చు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక పనులన్నీ చెకింగులు చేసి ఎమ్మటే ఉప ముఖ్యమంత్రి సారుకు ఫోన్ కొట్టి పైసలు అడిగేటాలకు ఆఫీసర్లే పరిశాన్ అయినరాట. ఇంకో దిక్కు ఒక్క సీతారామ ప్రాజెక్ట్ అనే కాదు, అన్ని ప్రాజెక్టుల మీద నజరేసిండ్రు సర్కార్ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు మీదనైతే ఇప్పటికే విజిలెన్స్ ఆఫీసర్లు విచారణ సురువు చేసిర్రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసుల చెకింగులు చేసి ఓ బండి నిండా ఫైళ్లు, కాగితాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు వేసుకొని పోయిర్రాట. కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఏంటిదో మొత్తంగా కాగితాలలోనే ఉన్నదా అంటున్నారు. మరి ఇక చూడాలే ముందు ఏమవుతుందో.